హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. కెనరా బ్యాంక్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ వారి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చి ఆన్లైన్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కేల్ 1 అండ్ స్కేల్ 2 సంబంధించిన పోస్టు భర్తీ చేస్తున్నారు. దాంతోపాటుగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ వారికి స్కేల్ 2, స్కేల్ 3 సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని వేకెన్సీస్ కూడా ఇందులో ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి December 15th లాస్ట్ డేట్. తర్వాత ఆన్లైన్ లింక్ యాక్టివ్ November 25th నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ లింక్ యాక్టివ్ అవగానే డిస్క్రిప్షన్ లింక్ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఫార్మాట్లో ఎగ్జామ్ ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరి 2021 జరగవచ్చు. డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్యాండిడేట్స్ ఏదో ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక వేకెన్సీస్ ముందుగా కేటగిరీస్: బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్, ఈటీఎల్ స్పెషలిస్ట్, తర్వాత బిఏ స్పెషలిస్ట్, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మిన్, ఎస్ఓసి అనలిస్ట్. ఇక మేనేజర్ కేటగిరీలో లా, ఫినాన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన డిసిప్లైన్, డేటా మైనింగ్, తర్వాత స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్. ఈ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని పోస్టులకి 22 నుంచి 35 వరకు, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అలాగే అప్లై అవుతుంది. తర్వాత వేకెన్సీస్ కొన్ని కేటగిరీలో 4 వేకెన్సీస్, కొన్ని కేటగిరీలో 10, 12, 25 ఈ విధంగా ఉన్నాయి. మీరు ఒకసారి మీ కేటగిరీ వారీగా పోస్ట్ ఇందులో చెక్ చేసుకోండి ఉన్నాయి లేవని చెప్పేసి. ఒక కేటగిరీలో మేనేజర్ లా సంబంధించిన కేటగిరీ 43, తర్వాత 20 ఏమో చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ ఫైనాన్స్ వచ్చి 21. సో ఈ రేంజ్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో మిగతా అనుకుంటే తక్కువ వేకెన్సీస్ ఇవ్వండి. నేను ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3, తర్వాత బెంచ్ వర్క్ డిజేబుల్డ్ పర్సన్స్ వీరికి ఏంటంటే 10 years వరకు ఉంటుంది. సో మీరు ఒకసారి ఏజ్ రిలేషన్ కావాల్సిన వారు ఈ కాలం కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ మనకి ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా October 1st, 2020 ఇది కట్ ఆఫ్ డేట్. ఈ టైం కల్లా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇందులో కొన్ని పోస్టులకి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అవసరము. నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరమైన పోస్ట్ మాత్రమే చెప్తున్నాను. ఎడ్యుకేషన్ ఇందులో మ్యాక్సిమం అన్ని పోస్టులు మనకి బీఈ లేదా బీటెక్ కానీ, ఎంఈ ఆర్ ఎంటెక్ క్వాలిఫికేషన్ లేదా ఎంసీఏ కానీ. సబ్జెక్ట్ వచ్చి మనకి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీ, ఎంసీఏ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవే డిసిప్లిన్స్ మొత్తం. నేను మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, తర్వాత ముఖ్యంగా డేటాబేస్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటే ఆ రిలవెంట్ డిసిప్లిన్ మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉన్నా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం అన్ని కూడా మనకి ఈ కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్టే ఇవ్వడం జరిగింది. మీరు చదివిన డిసిప్లిన్ ఇందులో ఉందో లేదో పూర్తిగా సమాచారం అనేది మీరు చెక్ చేసుకోవాలి. కొన్ని పోస్టులకి అయితే మనకి ఓఎస్ సర్టిఫికేషన్ లైక్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, రెడ్ హ్యాట్ సంబంధించిన వాళ్ళ నుంచి ఒక సర్టిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. సో అలాగే టోటల్ సీరియల్ నెంబర్ 9 వరకు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. తర్వాత సీరియల్ నెంబర్ 10 మేనేజర్లా ఈ పోస్ట్ నుంచి ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీరు సీరియల్ నెంబర్ 9 వరకు ఫ్రెషర్స్ అయితే ఇక్కడ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, మీరు పోస్ట్ ఏదైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు కనుక జస్ట్ బేసిక్ ఉంటే ఇంకా పోస్ట్కి తగ్గట్టుగా మీకు లేదు అనుకుంటే కనుక జాయిన్ అయిన తర్వాత విదిన్ 6 months మీకు నాలెడ్జ్ అనేది మీరు తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి టోటల్ కాన్సెప్ట్ అనేది. హిందీ నాలెడ్జ్ మీ ప్రొబేషన్ పీరియడ్ పూర్తి లోపల నాలెడ్జ్ కూడా మీరు తెచ్చుకోవాలి హిందీకి సంబంధించింది. నెక్స్ట్ శాలరీస్ వచ్చేసి స్కేల్ 1 అయితే 23,700 నుంచి, స్కేల్ 2 31,000, స్కేల్ 3 42,000 ఇవి శాలరీస్. దీంతో పాటుగా అదర్ ఎలిమెంట్స్లో కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు అభ్యర్థుల్ని అంటే ఒక టెస్ట్ ఫార్మాట్లో, లేదా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ఉండొచ్చు అండ్ గ్రూప్ డిస్కషన్ ఉండొచ్చు, లేదా టెస్ట్ పెట్టి గ్రూప్ డిస్కషన్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టవచ్చు. సో యాక్చువల్గా ఉన్న వేకెన్సీ బట్టి ఎంతమంది అప్లై చేస్తున్నారు. ఒకవేళ తక్కువ మంది అప్లై చేస్తే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కువ మంది అప్లై చేస్తే ముందుగా టెస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు, జీడీ పెడతారు, ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఎంతమంది అప్లై చేస్తున్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది.
ఇక ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏమైతే సబ్జెక్ట్ చదువుకున్నారో మీరు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. లేటెస్ట్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన టోటల్ టాపిక్ అంటే 50 మార్క్స్ కావడం జరిగింది. ఇది 50 క్వశ్చన్స్ టోటల్ మనకి 150 క్వశ్చన్స్, 200 మార్క్స్. 2 అవర్స్ మీరు కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్, రిటన్ టెస్ట్ పెట్టి జీడీ ఇంటర్వ్యూ ఉంటే కనుక రిటన్ టెస్ట్కి 50% వెయిటేజ్ ఉంటుంది, ఇంటర్వ్యూకి 30, గ్రూప్ డిస్కషన్ 20, టోటల్ 100. ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేయలేదు అంటే రిటన్ టెస్ట్ అవసరం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెడతారు 60%, తర్వాత 40% వచ్చి మీకు జీడీ ఉంటుంది, టోటల్ 100. ఈ విధంగా ఉంటుంది సెలక్షన్. సో ఎంతమంది అప్లికేషన్స్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీరికి అందరూ కూడా మనకి 100 రూపీస్ ఫీజు నిర్ణయించారు. మిగతా వారందరూ 600 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఎగ్జామ్ సెంటర్స్, మన తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఇచ్చారు. మిగతా కూడా మనకి బెంగళూరు, చెన్నై ఉన్నాయి. అండ్ ఇంకా నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. అప్లికేషన్ ప్రాసెస్, ఇది అఫీషియల్ వెబ్సైట్ canarabank.com. నేను నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివ్ అవ్వగానే అది కూడా పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ మనకి పూర్తి సమాచారం ఉంది, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఆ లింక్ యాక్టివ్ అయిన తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ వరకు ఉంటుంది కానీ లింక్ అనేది కనిపించింది, ఇంకా లింక్ యాక్టివ్ అవ్వలేదు. మీరు పేజ్ నెంబర్ 39 ఓపెన్ చేయండి. నోటిఫికేషన్లో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అందులో ఏంటంటే ఎనెక్సర్ కాలం ఉంటుంది. ఇందులో మనకి గైడ్ లైన్స్ అంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించిన గైడ్ లైన్స్. ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క సైజ్ ఏంటి, డైమెన్షన్ ఏంటి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, బ్లాకింగ్తో పెట్టాలి, వాటి యొక్క డైమెన్షన్ ఎలా చేయాలి మొత్తం అంతాను ఇందులో ఇచ్చారు. దీని దగ్గరికి మీరు అప్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ కెనరా బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.